హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ASA001. అయితే రీసెంట్గా రాష్ట్రంలో ముగ్గురు యువకులు గంజాయి సేవించి రాంగ్ రూట్లో వస్తుంటే కానిస్టేబుల్ చిరంజీవి ఆ ముగ్గురిని ఆపడం జరిగింది. ఆపితే వాళ్ళు కానిస్టేబుల్ పట్ల దుర్భాషలాడడం జరిగింది. అయితే తర్వాత పోలీసులు దీనిపైన కొంతమంది చర్య తీసుకొని వాళ్ళని పట్టుకొని నడి రోడ్డు పైన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు దళితుల్ని రోడ్డు పైన అలా కొడతారా, అలా శిక్షిస్తారా, వాళ్ళకంటూ సపరేట్గా కొన్ని కేసులు ఉంటాయి కదా, ఆ కేసులు పెట్టాలి అని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు దళిత కార్డు అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళే గంజాయి సేవించి ఎవరైతే వైసీపీ నాయకులు మాట్లాడడం జరిగిందో ఆ వైసీపీ నాయకుల వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమైనా చేస్తే అప్పుడు వాళ్ళు ఇదే విధంగా మాట్లాడేవారా? అయినా ఇందులో దళితులు ఎవరు ఉన్నారు? ఈ ముగ్గురులో కూడా ఒకరు క్రిస్టియన్, ఒకరు హిందూ, ఒకరు ముస్లిం. అయితే దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయాల కోసం వాడుకొని దళిత కార్డు అయితే ఇక్కడ వాడడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ముగ్గురిని పరామర్శించడానికి రావడం జరుగుతుంది. వీళ్ళ ముగ్గురు ఏమైనా దేశం కోసం సేవ చేశారా, రాష్ట్రం కోసం పోరాడా? దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురిని పరామర్శించడానికి రావడం జరుగుతుంది? అయితే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పరామర్శించడానికి రావడం జరుగుతుంది కదా. అయితే మీకు ఒక ఫోటో చూపిస్తాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ దళిత మహిళ పైన దాడి చేయడం జరిగింది గంజాయి సేవించి. మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దళిత మహిళని పరామర్శించడానికి రాలేదు, కానీ ఇప్పుడు ఈ ముగ్గురిని మాత్రం వీళ్ళు దేశానికి సేవ చేసినట్టు ఈ ముగ్గురిని పరామర్శించడానికి మాత్రం రావడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి ఇలాంటి పనులు చేసే వారికే సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఇలాంటి వాళ్ళకే వచ్చి పరామర్శించడం జరుగుతుంది. కానీ ఎందుకంటే అక్కడ మహిళ వైసీపీకి సంబంధించిన మహిళ కాదు కదా, ఆ మహిళ ఇలాంటి పనులు చేయలేదు కదా, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని వచ్చి పరామర్శించడం జరుగుతుంది. అయితే మీకు ఇంకో ఫోటో చూపిస్తాను. అయితే వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పరామర్శించడానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచే, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పరామర్శించడానికి రావడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకో ఫోటో చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రౌడీ షీటర్ దాడిలో గాయపడిన యువతి మృతి, నిందితుల అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు. అయితే ఎవరైతే నవీన్ అలియాస్ కిల్లర్ అని ఉన్నాడో ఇతను సహానా అనే యువతిని దాడి చేయడం జరిగింది ఆ అమ్మాయి పైన. ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది కూడా. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులే. ఎందుకంటే ఈ నవీన్ అలియాస్ కిల్లర్ అని వాళ్ళ అమ్మ చెప్పింది, వైసీపీ పార్టీ వల్లే మా కొడుకు ఇలా రౌడీలా తయారయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇలా రౌడీలా తయారవుతున్నారని చెప్పి వాళ్ళ అమ్మ అయితే ఇలా చెప్పడం జరిగింది. ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళే మహిళలని ఇలా మానభంగాలు చేయడం జరుగుతుంది, ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని చంపేయడం జరుగుతుంది, గంజాయి తాగడం జరుగుతుంది, గంజాయి మత్తులో దాడి చేయడం జరుగుతుంది, ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాల్లో రౌడీజం చేయడం జరుగుతుంది. ఇలాంటి వైసీపీ దుండగులను పరామర్శించడానికి వస్తున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేతుల్లో ఇబ్బంది పడ్డ మహిళలను, గాయపడిన వాళ్ళను ఎందుకు పరామర్శించడానికి రావట్లేదు? ఒకసారైనా మానవత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.